ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికే తీరని మచ్చగా నిలిచిపోయిన చీకటి రోజులవి. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేసిన రోజులవి. హక్కుల ఉసురు తీసిన రోజులవి. స్వేచ్ఛ కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం నినదించిన వాళ్లతో దేశంలోని జైళ్లన్నీ కిక్కిరిసిపోయిన రోజులవి. పత్రికా స్వేచ్ఛకి సంకెళ్లు పడిన రోజులవి. ఇందిరాగాంధీలోని మరో కోణాన్ని చూసి దేశమంతా వణికిపోయిన రోజులవి. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు. నాటి నియంత పాలనను గుర్తు చేసుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఎమర్జెన్సీని తలపించే పాలనకు తెరలేచింది అంటున్నారు పరిశీలకులు. ప్రజాస్వామ్యాన్ని చావుదెబ్బ కొట్టడానికి తహతహలాడిన ఇందిర పాలనను తలపించేలా ఏపీలో కూటమి పాలన సాగుతోందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికలు రద్దు, పౌర హక్కులు నిలిపివేత, పత్రికల మీద పూర్తిస్థాయి సెన్సార్, రాజకీయ ప్రత్యర్థులందరికీ కారాగారం, భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం, ఒకటా రెండా మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ దేశాన్ని 21 నెలల పాటు చీకట్లోకి నెట్టేసింది ఎమర్జెన్సీ. దేశ భద్రత, అంతర్గత భద్రతకి ముప్పు అంటూ ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సైతం దాడులు, కూల్చివేతలు, మీడియాపై నిషేధం అంటూ ఇందిరాగాంధీ బాటలోనే నడుస్తోందా? ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడానికే సిద్ధమవుతోందా? ఎమర్జెన్సీ బ్రిటిష్ పాలనకు మించిన కర్కశంగా ప్రజలపై ఉక్కుపాదం మోపిన నిర్ణయం. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేస్తూ 21 నెలల పాటు సాగిన చీకటి పాలన, హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు. ఎమర్జెన్సీని తలపించేలా ఏపీలో సాగుతోన్న కూటమి పాలన, దాడులు, కూల్చివేతలు, మీడియాపై నిషేధంతో ఏపీలో ప్రజాస్వామ్య పరిహాసం. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ. దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పాలనలో, సంస్కరణల్లో, రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేశారు. ఇవన్నీ నిజాలే. వీటితో పాటు మరో చేదు నిజం కూడా స్వతంత్ర భారతదేశ చరిత్ర పుస్తకంలో ఒక పుటగా శాశ్వతంగా నిలిచిపోయింది. అదే ఎమర్జెన్సీ. ప్రజాస్వామ్యం అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకొచ్చేది భారతదేశమే. అలాంటి భారత్లో హక్కులను కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛని పరిహసిస్తూ, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తూ 21 నెలల పాటు ఇందిరాగాంధీ సాగించిన ఎమర్జెన్సీ పాలన దేశాన్ని చీకట్లోకి నెట్టేసింది. ఎమర్జెన్సీ తర్వాత ఏ ప్రభుత్వమైనా హక్కులను, ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తే ఎమర్జెన్సీ రోజులతో పోల్చడం పరిపాటే. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. కానీ దాడులు, కూల్చివేతలు, చివరకు మీడియాపై నిషేధం విధించేదాకా ఏపీలో పాలకుల అసహనం చేరింది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు అంటూ నాటి చీకటి రోజులను గుర్తు తెచ్చుకునే ఈ తరుణంలో అనివార్యంగా ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితుల గురించి చర్చించాల్సిన అవసరాన్ని సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. జూన్ 25, 1975 భారత ప్రజాస్వామ్యాన్ని చీకట్లోకి నెట్టిన రోజు. అసలు ఆ పరిస్థితికి దారితీసిన కారణాలేంటి? ఆ 21 నెలల్లో ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవాలంటే ఓసారి గతంలోకి వెళ్లాలి. నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సోవియట్ యూనియన్ కు వెళ్లి గుండెపోటుతో మరణించారు. దాంతో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. అయితే మొరార్జీ దేశాయ్ వంటి కాకలు తీరిన కాంగ్రెస్ అగ్రనాయకులకు అది ఇష్టం లేకపోవడంతో 1969లో కాంగ్రెస్ నిట్ట నిలువున చీలిపోయింది. అయినా 1971లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గరీబీ హఠావో అంటూ ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటికే బ్యాంకుల జాతీయకరణతో ఇందిరాగాంధీ మంచి మార్కులు కొట్టేశారు. దాంతో 352 స్థానాల్లో ఇందిరా కాంగ్రెస్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 1971 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన ఏడాదిలోనే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధానికి కాలుదువ్వారు. ఆ యుద్ధంలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించింది. ఆ విజయంతో ఇందిరాగాంధీ తిరుగులేని నేతగా ప్రజల మదిలో గొప్ప ముద్ర వేశారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఇందిరాగాంధీని అపర కాళికావతారంగా అభివర్ణించారు. ఇక అప్పటి నుండి ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నంతగా పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయాయి. అలా ఇందిరాగాంధీలో అహం పెరిగిపోయింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కరువు విలయతాండవం చేసింది.
విద్యార్థులు దేశవ్యాప్తంగా అశాంతిగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలే. పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దేశమంతా అట్టుడుకుతున్న ఆ సమయంలోనే ఎంపీగా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని జూన్ 12, 1975న అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 6 ఏళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ నిషేధం కూడా విధించింది. ఆ సంచలన తీర్పు రావడానికి కారణం రాజ్ నారాయణ్. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ తన ప్రత్యర్థి అయిన రాజ్ నారాయణ్ పై గెలిచారు. అయితే అధికార యంత్రాంగాన్ని ఆమె దుర్వినియోగం చేశారని, అందుకు అనర్హురాలిగా ప్రకటించాలంటూ రాజ్ నారాయణ్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి జూన్ 24, 1975న స్టే తెచ్చుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి, ఇందిరాగాంధీ ధోరణిని నిరసిస్తూ సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవం పేరుతో ఢిల్లీలో జూన్ 25న భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలని నినదించారు. దాంతో ఎక్కడికక్కడ ఆందోళనలు పెరిగిపోయాయి. అప్పుడు ఆమెకు సన్నిహితుడైన నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే ఆర్టికల్ 352ని ఇందిరాగాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. దేశంలో అంతర్గతంగా సంక్షోభం ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ విధించే వెసులుబాటు రాజ్యాంగంలోని 352 అధికరణం ప్రభుత్వానికి కల్పిస్తుందని గుర్తు చేశారు. దాన్ని ఆసరాగా చేసుకుని 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఆ వెంటనే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ దానికి ఆమోదముద్ర వేశారు. అవన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. పాకిస్తాన్తో ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలున్నందున దేశ భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం వాదించింది. 1973 నాటి చమురు ధరల సంక్షోభ ప్రభావానికి దుర్భిక్ష పరిస్థితులు తోడు కావడంతో దేశమంతటా అశాంతి రాజుకుంది. ఆ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు మరో దారి లేదని చెబుతూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించేశారు. ఒకవైపు హక్కులకు పాత్ర, మరోవైపు పత్రికా స్వేచ్ఛకి సంకెళ్లు. వీటికి తోడు ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ పోషించిన పాత్ర తీవ్ర వివాదాస్పదమైంది. సంజయ్ గాంధీ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి పారేశారు. ఎమర్జెన్సీ అదునుగా ఆయన రెచ్చిపోయారు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లు సవరించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా సరే వాళ్లు ఉండేది రెండు చోట్ల. ఒకటి కారాగారం, 2 అజ్ఞాతం. ఇలా 21 నెలల పాటు దేశాన్ని చీకట్లోకి నెట్టేసింది ఎమర్జెన్సీ. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ మొదట టార్గెట్ చేసింది ఎవరినో తెలుసా? మీడియాని. ఎందుకంటే మీడియా గొంతు నొక్కకపోతే హక్కులను కాలరాయడం, భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం అసాధ్యమని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే ప్రముఖ పత్రికా కార్యాలయాలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, ఇందిరాగాంధీని వ్యతిరేకించే వారందర్నీ జైళ్లకు పంపారు. అలా జైలుకెళ్లిన వారిలో వాజ్పేయి, అద్వానీ, జయప్రకాష్ నారాయణ్, చంద్రశేఖర్, జార్జ్ ఫెర్నాండెస్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు చేసిన నేతలతో జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ పోషించిన పాత్ర తీవ్ర వివాదాస్పదమైంది. సంజయ్ గాంధీ పర్యవేక్షణలో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి పారేశారు. ఎమర్జెన్సీ అదనుగా ఆయన రెచ్చిపోయారు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు సవరించారు. ఎక్కడా ఎవరూ బహిరంగంగా గొంతు విప్పే పరిస్థితులు లేకపోవడంతో కమ్యూనిస్టు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటాలు కొనసాగించారు. అలా క్రమంగా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీపై వ్యతిరేకత పెల్లుబికింది. అయినా ఇందిరాగాంధీ వెనక్కి తగ్గలేదు. తనను విమర్శించిన వారందరిపై కక్షగట్టారు. ఆ క్రమంలో సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా మారారు. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న వీసీ శుక్లా పత్రికలపై సెన్సార్ విధించారు. ఏ పత్రిక అయినా అధికారుల అనుమతితోనే వార్తలు ప్రచురించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. చివరకు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల వ్యాఖ్యలు, సూక్తులు సైతం పత్రికల్లో రాకుండా చేశారు. ఇందిరాగాంధీ గారి రెండవ కుమారుడు సంజయ్ గాంధీ అరాచకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చాయి. యువరాజుగా ఏకఛత్రాధిపత్యంగా ఆయన వ్యవహరించిన తీరు, వ్యక్తిగతంగా ఆయన బలహీనతలు, లీలలు, ప్రజల మీద జులుం చెలాయించడం అన్నీ కూడా బహిర్గతం అయ్యాయి. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఇందిరాగాంధీ గారి కేబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా
భయంతో వణికిపోయేవాడు. సంజయ్ గాంధీ దృష్టికి వెడితే ఏదో చర్య ఉంటుందని. బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వ వాణిజ్య ప్రచార గీతం పాడడానికి నిరాకరిస్తే ఆల్ ఇండియా రేడియోలో ఆయన పాటలు ప్రసారం కాకుండా నిషేధం విధించారు. పరిస్థితులు రోజురోజుకు దిగజారడంతో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ సాహసం చేసింది. సంపాదకీయం ప్రచురించే స్థలాన్ని ఖాళీగా వదిలేసింది. దాంతో మిగతా పత్రికలు అదే బాటలో నడిచాయి. అయినా ప్రభుత్వంలో కదలిక రాలేదు. అలా 21 నెలలు భారంగా గడిచాయి. చివరకు ఇందిరాగాంధీ పాలనపై ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇవ్వడంతో 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలకు పచ్చజెండా ఊపారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇందిరాగాంధీని ఓడించేందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయి. పైగా ఒకే ఎన్నికల గుర్తుతో బరిలోకి దిగాయి. దానికి తోడు ఇందిరాగాంధీపై అంతటా వ్యతిరేకత పెరిగిపోయింది. 21 నెలలు తాము అనుభవించిన బాధను గుర్తు చేసుకున్న ఓటర్లు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించారు. ఇందిరాగాంధీతో పాటు ఆమె తనయుడు సంజయ్ గాంధీకి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 152 స్థానాలకే పరిమితమైంది. ఉత్తరాదిలోనైతే చావు దెబ్బ తగిలింది. స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయంలో జరిగిన దారుణాలపై విచారణ జరిపించేందుకు నియమించిన షా కమిషన్ ఎమర్జెన్సీ విధించడానికి ఎలాంటి సహేతుక కారణాలు లేవని తేల్చి చెప్పింది. శాంతి భద్రతల సంక్షోభం ఏర్పడిందన్న ఇందిర ప్రభుత్వ వాదన బూటకమని స్పష్టం చేసింది. చివరకు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ అది శాశ్వతమని భావించి అహంకారాన్ని నెత్తికెక్కించుకొని హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తే, ప్రతిపక్ష పార్టీలపై విధ్వంస పాలన సాగిస్తే ఏం జరుగుతుందో చరిత్ర నిండా ఎన్నో పాఠాలున్నాయి, గుణపాఠాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోవటానికి, గమనించటానికి కూడా ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మనసు వస్తున్నట్లేదు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే కాదు నిజానికి ఇది కూడా సరైన మాట కాదు, కౌంటింగ్ రోజు నుంచే ఏపీలో హింసరచన మొదలైంది. ఆ తర్వాత ధ్వంసరచన దాకా అది వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా మీడియా గొంతు నొక్కడానికి కూడా వెనకాడిన స్థితికి ఏపీలోని కూటమి ప్రభుత్వం చేరుకుంది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు అంటూ నాటి చీకటి పాలనని, అరాచక రోజులను దేశ ప్రజలు గుర్తు చేసుకుంటోన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దాడులు, కూల్చివేతలు, మీడియాపై నిషేధం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎమర్జెన్సీని తలపిస్తూ, ఎమర్జెన్సీని మరిపిస్తూ ఏపీలో కూటమి పాలన సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1971 ఎన్నికల్లో 352 ఎంపీ స్థానాలను సాధించిన తర్వాతే ఇక తనకు తిరుగులేదన్న స్థాయిలో ఇందిరాగాంధీలో అహం పెరిగిపోయింది. ఏపీలోనూ తమ ఎమ్మెల్యేల సంఖ్యను చూసుకుని కూటమి ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. కౌంటింగ్ రోజు నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు హింసరచన మొదలుపెట్టాయి. వాటిని నియంత్రించడం కానీ, ఆపాలని ఆదేశించడం కానీ అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ చెయ్యలేదు. ఏపీ అంతటా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద, నేతల మీద, సానుభూతి పరుల మీద వరుస దాడులు జరిగాయి, జరుగుతున్నాయి. ఆస్తులు ధ్వంసం చేశారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల్లో భయోత్పాతం సృష్టించారు. చంద్రబాబు అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాడులు ఆగలేదు. పైగా విధ్వంస పాలనకి తెరలేచింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవక ముందే నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా చీకట్లోనే కూల్చేశారు. మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కే దుస్సాహసానికి సైతం తెరతీశారు. మీడియాపై నిషేధం విధించారు. సాక్షి ఛానల్, TV9, NTV, 10 టీవీ ఛానల్స్ ని చట్ట విరుద్ధంగా నిలిపివేశారు. కేబుల్ ఆపరేటర్లని బెదిరించి మీడియా గొంతు నొక్కడానికి సై అనేశారు. ఎమర్జెన్సీని తలపిస్తూ, హక్కులను కాలరాస్తూ మీడియాకి సంకెళ్లు వేసేశారు. నిజానికి 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీని సమర్థించిన నాయకుల్లో ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఆయన ఇందిరాగాంధీ రెండవ కుమారుడైన సంజయ్ గాంధీ గారికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన కోటాలోనే
1978లో చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లభించింది. నిజానికి ఆ ఛాయలు ఇంకా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నాయా? ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఎందుకు వాటిని ఇంకా కొనసాగిస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్లో విధించిన ఈ అప్రకటిత ఎమర్జెన్సీ అనేది మీడియాకు అలాగే మీడియా హక్కులకు భంగం కలగకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అధికారం చేపట్టి పట్టుమని 10 రోజులు కాకముందే ప్రజల పక్షాన నిలిచే మీడియా గొంతు నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి సై అనేశారు చంద్రబాబు. ఏపీలోని కూటమి ప్రభుత్వ పోకడలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సాక్షి టీవీ సహా టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్లో చట్టవిరుద్ధంగా నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలకు వార్తా ఛానళ్లను బలి చేయొద్దని సూచించింది. సాక్షి టీవీతో పాటు టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్లో తక్షణం పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉండడంతో ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఆశ్రయించగా న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి రక్షణ లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకమే. దాడుల నుంచి మీడియాపై నిషేధం దాకా ఎమర్జెన్సీని తలపిస్తూనే చంద్రబాబు పాలన సాగుతోందని సీనియర్ జర్నలిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛ మీద ఆంక్షలు పెడతారు, పత్రికల మెడ మీద కత్తి పెడతారు, అవాస్తవాలు ప్రచారం చేస్తారు, మీడియాలకు పాసులు ఇవ్వరు, మీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళ ఉద్యోగాలు వచ్చి తీసేయిస్తారు, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు, మీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలనుకుంటే లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేశారనుకుంటే ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వరు. ఇది ఎమర్జెన్సీ కాక మరేంటి? రాబోయే రోజుల్లో ఇంకెన్ని రకాల ప్రయోగాలు జరుగుతాయో. కారణం ఏంటంటే 2014-19 మధ్యలో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం అని ప్రశ్నించారు. ఆయన ఇప్పుడు మంత్రి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హింస ఉంది, ధ్వంస రచన ఉంది, విధ్వంస పాలన ఉంది, మీడియాపై నిషేధం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి ఉంది, అధికారంతో తలకెక్కిన అహంభావం సృష్టిస్తున్న భయోత్పాతం ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తోన్న వీరంగం ఉంది. లేనిదల్లా ఒక్కటే, ఏపీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే వాతావరణం. లేనిదల్లా ఒక్కటే, ఏపీ అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే నాయకత్వం. ఎమర్జెన్సీని తలపించేలా పాలన చేయడమే లక్ష్యంగా వ్యవహరించడం మాని అభివృద్ధిపై, ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని 5.5 కోట్ల మంది ప్రజలు కోరుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.